రత్నపురి గ్రామంలో కోటీశ్వరరావు అనే ఒక ధనవంతుడుండేవాడు. అతనికి తన సంపదన్నా, తన విలాసవంతమైన జీవన శైలి అన్నా చాలా గర్వం. మురికి అంటే అతనికస్సలు పడదు. ముఖ్యంగా అందరూ నడిచే ఈ మట్టి అంటే అతనికి మహా అసహ్యం. ఒకరోజు అతను తన పట్టువస్త్రాలు సర్దుకుంటూ వీధిలో వెళ్తుంటే అక్కడ కుండలు చేస్తున్న వీరయ్య కనిపిచ్చాడు. ఏ ఎంత ధైర్యం నీకు? నీ మురికి మట్టి నా రాజసం ఉట్టిపడే పట్టుబట్టల మీద పడింది. నా బట్టలు పాడైపోయాయి. నన్ను క్షమించండి బాబుగారు, కాని ఒకటి గుర్తుంచుకోండి, ఈ మట్టిపై నీ అడుగులు కదిలినంతకాలమే నీ ఈ అహంకారం. హహ్హహా, నేనేమో బంగారం పట్టుబట్టల మనిషిని, నువ్వేమో మట్టి మనిషివి. మనమిద్దరం ఎప్పటికీ సమానం కాలేము. కాని మనం ఎక్కడుండాలో గుర్తుచేయడానికి ప్రకృతికి ఎంతో సమయం పట్టదు. ఒక్కసారిగా కురిసిన వానకు రోడ్డంతా జారుడు బురదగా మారింది. కోటీశ్వరరావు వేసుకున్న ఖరీదైన చెప్పులు అతనికి